ఓలా అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్పెయిన్లో తెలుగు అమ్మాయి. ఈరోజు ఇండియాలో లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే అంటే మేము మోస్ట్లీ ఇంకా 1 వీక్ బ్యాకే బెంగళూరుకి వచ్చేసి మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇంట్లో ఉంటాము. ఇంకా పిల్లలకి జూ పార్క్ కానీ బన్నేరుగట్ట దగ్గర తీసుకొచ్చాము. ఇంకా లంచ్ టైం అయింది, లంచ్ తినేసి ఇంకా వెళ్దాము జూ పార్క్ అనుకుంటున్నాము. ఈరోజు మేము చేసే పనులు, ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తామనేది వీడియోలో మొత్తం షేర్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇక్కడ మా వాడు జెన్నీ, మా సిస్టర్లో వాళ్ళ డాటర్, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. గట్ట దగ్గర ఉడిపి రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్తాం. ఇక్కడ అంతా వెజ్జే ఉంటుంది. సో ఏదో ఒకటి తినేసి, పిల్లలు ఉన్నారు కదా, తర్వాత వెళ్దామని చెప్పి చూస్తున్నాం. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని అని చెప్పి బయట కూర్చుంటున్నాము. ఆ కూర్చునేటప్పుడు ఈ చెండుమల్లెలు చెట్టు చూసారా ఎంత పెద్దదిగా ఉందో. చెండుమల్లెలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకని తీస్తున్నాను. ఎంత బాగుంది కదా, చెట్టు అంతా పూలతో నిండిపోయింది. స్పెషల్ సాంబార్ అని చేస్తారు. ఇంకా మేము ఆర్డర్ అన్నీ పెట్టేసాం. మీల్ ఒక ప్లేటు, ఇంకా నాన్స్ అండ్ అలాగే ఇది కాజు కర్రీ మసాలా బాగుంది. అవన్నీ ఆర్డర్ పెట్టేసి ఒక ప్లేట్, ఇంకో ఫ్రైడ్ రైస్ తినేసి ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఫుడ్ అయితే చాలా చాలా ఎమ్మీగా. బెంగళూరు వచ్చినప్పుడు ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చామన్నమాట జూ దగ్గరికి. ఇదైతే ఎంట్రన్స్. మా వాళ్ళందరూ సెట్ చేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. మామూలుగా ఇది బస్సెస్ కూడా డైరెక్ట్గా వచ్చేస్తాయండి ఇక్కడ బన్నేరుగట్ట జూ పార్క్కి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ పబ్లిక్ బస్సెస్ అనమాట. ఇంకా మనం డైరెక్ట్గా రూట్ తెలుసుకొని వచ్చేయడం. ఇక్కడైతే ఈరోజు వీకెండ్ ఉండడం వల్ల కొంచెం రష్గానే అనిపిస్తున్నారు. ఇంకా చూద్దాం లోపల. ఎక్కువ రియల్గా అయితే చూడలేదు. అంటే పిల్లలకి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత జూ పార్క్ తీసుకొని వస్తే భలే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఎస్పెషలీ 2 years నుంచి.
మావాడికి అనిమల్స్ అంటే భలే ఇష్టం అనమాట. మావాడికే కాదు, మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ లైక్స్ అనిమల్స్ కదా. సో ఇప్పుడైతే వీడు రియల్గా చూస్తున్నాడు. మామూలుగా డొమెస్టిక్ అనిమల్స్ ఎక్కడైనా చూస్తాం కానీ వైల్డ్ అనిమల్స్ అయితే మనం చూసింటాము. అండ్ అలాగే వాళ్ళకి కూడా కుదరదు కదా. సో ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాడు, చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇదైతే లెపోర్డ్ 3 ఉన్నాయి. ఒకటైతే రిలాక్స్గా కూర్చొని ఉంది, ఇంకా మిగతాటివి ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ పక్కనే ఇంకా లయన్ ఉందన్నమాట. ఆ సౌండ్ అయితే మామూలుగా చేయలేదు. అది మేము లెపోర్డ్ని చూసేటప్పుడే సౌండ్ ఎక్కువ చేస్తూ ఉన్నింది. అంటారు కదా సింహగర్జన అని, అలా ఉన్నిందనమాట. ఇప్పుడు మనం సింహం ఎలా అరుస్తుందో అండ్ ఇలాగే చూస్తుందో చూద్దాం. అది కూడా చూస్తుంది చూడ్రి. విన్నారు కదా ఎంత పెద్ద సౌండో. ఊరికే అనలేదు, అది ఇంత పెద్ద సౌండ్ చేస్తుందనే దాన్ని సింహగర్జన అని పేరు పెట్టారు అనిపిస్తుంది నాకైతే. చాలా భయం వేసింది అండ్ అలాగే చూసుకుంటూ ఉండిపోయామన్నమాట. ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేసాము. ఇది చూసారా ఎట్లా చూస్తుందో. అది మనం సినిమాల్లో చూసినట్టు కాదు, రియల్గా చూస్తే ఇంత పెద్దది ఉందా అనిపించింది అనమాట. వైల్డ్ అనిమల్ అయిపోయాయి, ఇంకా ఫ్రెండ్లీ అనిమల్స్ ఉంటాయి కదా, అవి అన్నీ క్యూట్గా పెద్ద ఇబ్బంది కలిగించవు. మనము అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా ఈరోజు చాలా బాగుంది. ఎంటర్ అయినప్పుడు ఎండగుండే కానీ వచ్చేసరికి బాగా కూల్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ తెలుసు కదా బెంగళూరు వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే అర్థం కాదు. ఎవరైనా వెళ్ళని వాళ్ళు బన్నెరగడ్డ జూ పార్క్కి వెళ్ళండి. పిల్లలు ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మాకైతే బాగా నచ్చింది. ఇది సెకండ్ టైం అనమాట రావడము. ఇదండి ఇవాళ బన్నెరగడ్డ బెంగళూరు జూ పార్క్ అయితే. నచ్చింది ఆ వీడియో, నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అదియో బాయ్ బాయ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.